ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. మెరుపు కలలు మెరుపు కలలు. హాయ్ నిత్య. ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎలా ఉన్నావు? ఎవరి అమ్మాయి? హాయ్, నా పేరు శ్రావణి. నేను నిత్య ఫ్రెండ్ని. మీరు? ఓ, నా పేరు వాసు, నిత్య కొలిగ్ని. అవును నిత్య, నేను విన్నది నిజమేనా? మీ అన్నయ్య రాహుల్. శ్రావణి ఆపు. నాకు చాలా అర్జెంట్ పనుంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఏం చూస్తున్నావు? పద. అంతేలే, అన్న చేసేది వెదవ పనులైతే ఎవరు మాత్రం మాట్లాడడానికి ఇష్టపడతారు? పాపం నిత్య. ఏంటి మీ ఫ్రెండ్ మీద అలా అరిచావు? పాపం తనేమనుకుంటుంది? అంత ఆప్యాయంగా వచ్చి పలకరించింది. ఏమనుకోదు, తన సంగతి నీకు తెలీదు. పెద్ద సోది మొహం. ఒక్కసారి తగిలితే గంట వరకు వదిలిపెట్టదు. అందుకే అలా అరిచాను. ఓ, అలాగా? ఈరోజు అస్సలు టైం బాగోలేదు. ఇంకా కాసేపు ఉండుంటే రాహుల్ వచ్చేవాడు, నా బండారం మొత్తం బయటపడేది. వీడిప్పుడు వచ్చినట్టున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు లిఫ్ట్ చేయకూడదు. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఫోన్ మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడొచ్చు, మాట్లాడు. హలో, ఎక్కడున్నావు? నేను డ్రైవింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఎవరు? బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారంట, అందుకే కాల్ చేశారు. ఓ, అలాగా? అమ్మయ్యా, పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను. మీ అమ్మగారు వచ్చారా? లేదు సార్, ఈ రోజు కానీ రేపు కానీ వస్తారు. నిన్న రాత్రి మా ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే వెళ్ళిపోయాం. ఎలాగూ మీ అమ్మగారు లేరు కదా, అలాంటప్పుడు ఇంత దూరం ప్రయాణం చేయడం ఎందుకు? చక్కగా మన ఇంట్లోనే ఉండొచ్చు కదా. రాను రాను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అయినా ఏముంది, ఆయన ఏం అడిగినా నవ్వుతూ సమాధానం చెప్తే సరిపోతుంది. రోజు రోజుకి నీ మీద తెలియని ఫీలింగ్ ఏదో బిల్డ్ అవుతోంది సౌందర్య. నీతోనే ఉండాలని, నీతోనే మాట్లాడాలని అనిపిస్తుంది. అలా అని దాన్ని నీ ముందు ఓపెన్గా చెప్పలేకపోతున్నాను. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. అది నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నీకోసం ఏమైనా చేయాలనిపిస్తోంది. సార్, రోడ్డు ముందుంది. కానీ ఇటువైపు నువ్వున్నావుగా. సార్, ఏమన్నారు? ఏం లేదు. ఇటు సైడ్ ఏదో అందంగా కనిపిస్తేను చూస్తున్నాను. అందాన్ని చూడాలంటే ముందు మనం ఉండాలి కదా సార్. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సౌందర్య. అందుకే నీ కంపెనీ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ అంటే గుర్తొస్తోంది, మనం ఈరోజు పబ్కి ఎందుకు వెళ్ళకూడదు? అలా సరదాగా పబ్కెళ్ళి కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం. ఎలాగూ నాకింట్లో ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరు. మీ అమ్మగారు కూడా ఇంట్లో లేరు. వెళ్దామా పబ్కి?
నిన్నే సౌందర్య. అదేంటి, నేను పబ్బుకెళ్దామని అడిగితే నువ్వు ఇంకెక్కడికో వెళ్ళినట్టున్నావు? చెప్పు సౌందర్య, నాతో పబ్కొస్తావా రావా? ఎలాగో ఇంట్లో మామ్ లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఏముంది? అక్కడ చెరిగిపోయిన సోఫా, పగిలిపోయిన టీవీ తప్ప. ఇప్పుడు ఈయనతో సరదాగా పబ్కి వెళ్ళి డిన్నర్ చేసుకుని అప్పుడు మెల్లిగా వెళ్ళొచ్చులే. వెళ్దామని చెప్దాం. ఏంటి సౌందర్య, పబ్కెళ్దామంటే అన్నిసార్లు ఆలోచిస్తున్నావు, ఏమైంది? మీ ఇష్టం. 1 మినిట్. చెప్పరా. నోనో, అదేం లేదు, ఫ్రీగానే ఉన్నాను. ష్యూర్, ఓ అరగంటలో కలుద్దాం. బాయ్. సౌందర్య, నువ్వేమో పబ్కి వెళ్దామంటే ఏం చెప్పడం లేదు. ఈలోగా ఏదో అర్జెంట్ మీటింగ్ అని కాల్ వచ్చింది. లైఫ్ అంతా ఈ మీటింగ్స్తో బోర్ అయిపోతోంది. సర్లే, ఈ రోజు నీకు పబ్కి వచ్చే మూడ్ లేనట్టుంది. వేరే ఎప్పుడైనా వెళ్దాం, ఓకే? ఆ రోజు మాత్రం నువ్వు కాదనకూడదు, సరేనా? ఇక దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తాను. నేనేదైనా కావాలని ఆలోచించుకునే లోపే అది నా చేతికి అందకుండా పోతుంది. ఇప్పుడు నాకు పబ్కి వెళ్ళాలనున్నా అడగలేని పరిస్థితి. అందుకే దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అనుకుంటే చెయ్యాలి, అంతే. సౌందర్య, ఏమైంది? కారు ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు. ఎవ్రీథింగ్ ఓకే? యా సార్, ఐఎమ్ గుడ్. గుడ్డా నా బొందా? టెంపుల్ కక్క, ప్రాక్టీస్ కోసం. టెంపుల్ దగ్గరే దింపమంటావా? వద్దక్క, టెంపుల్ దగ్గరే కదా, నేను వెళ్తాను. పాపం సంగీత నేనున్న టెన్షన్ని అర్థం చేసుకుని సింగింగ్ కాంపిటీషన్కి అప్లై చేయడం దగ్గర నుండి రోజు ఒక్కతే ప్రాక్టీస్కి వెళ్తూ వస్తూ చాలా కష్టపడుతుంది. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తే తను గేట్ దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నేను స్కూల్ బస్సు దిగగానే నా మీద చేతులు వేస్తూ కేరింతలు కొట్టేది. ఎస్, సంగీత ప్రాక్టీస్ చేసుకుని వచ్చేలోపు నేను తన కోసం ఇక్కడే వెయిట్ చేస్తాను. ఈ నిత్యకి నేనెప్పుడు ఆఫీస్కి రాకుండా ఉంటానా, ఎప్పుడు ఈయన గారి బైక్ మీద తిరుగుదామా అని అనుకుంటూ ఉంటుందనుకుంటా. నిత్య, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను తనతో అర్జెంట్గా మాట్లాడాలి. ఏంటి ఇంట్లోకి వెళ్లకుండా గేట్ దగ్గర ఉన్నావు? ఎవరైనా వస్తున్నారా? అవును, అందుకే వెయిటింగ్. ఎవరు? మా చెల్లెలు సంగీత. అదేంటి, తను వస్తే ఇంట్లోకి వస్తుంది కదా, ఇక్కడ నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? పోన్లే, మనమే గుడి దగ్గరికి వెళ్ళి తీసుకొద్దామా? పద. వద్దు, ఇక్కడే వెయిట్ చేద్దాం.
అది చెప్పినా నీకు అర్థం కాదులే. ఏంటో మీ అక్క చెల్లెల తీరు ఏం అర్థం కాదు. సరే నేను వెయిట్ చేస్తానులే. అవును, ఆడిటర్ డీటెయిల్స్ తీసుకోమన్నాను, తీసుకున్నావా నువ్వు? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కాల్ డేటా జై తీసుకుంటా అన్నాడు. ఓకే. ఏయ్, ఏమైంది ఏమైంది? కంట్లో ఏదో పడింది. ఏది ఏది నన్ను చూడు, నువ్వు చూడ నువ్వు. ఏంటి బావా, అక్కనేం చేస్తున్నావు? నేనేం చేస్తాను, తన కంట్లో నలక పడితే ఊదాను అంతే. అయినా మీ అక్క ఆఫీస్ నుంచి వచ్చి కూడా ఇంట్లోకి రాకుండా ఇక్కడే వెయిట్ చేస్తుంది. నువ్వేంటి మీ అక్కని పలకరించావు? అవునా అక్క? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో మేడం, ఇక్కడ నేను వెయిట్ చేశాను, నాకు థ్యాంక్స్ చెప్పు. నువ్వు వెయిట్ చేసినందుకు కాదు బావా, ఆ? మా అక్కకి బోర్ కొట్టకుండా చేసినందుకు థ్యాంక్స్. అది సరే గాని సరే, నీ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? సూపర్ అక్క, కాంపిటీషన్ లో మనది ఫస్ట్ ప్రైజ్. మిగతా అన్ని కబుర్లు ఇక్కడే మాట్లాడుకుంటారా? ఇంట్లోకి వస్తారా? పదండి వెళ్దాం. అమ్మో, లాస్ట్ మినిట్లో సంగీత చూసింది కాబట్టి బతికిపోయాను. లేకపోతే వాళ్ళ బావ చేతిలో చచ్చిపోయేవాడు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ముందు సమ్యు సంగీత వాసులకు పెట్టేద్దాం. వాసు, అరే వాసు, భోంచేద్దుగాన్రా. సమ్యు రెండత్తయ్య, భోజనం వడ్డిస్తాను. భోజనానికి వచ్చాక రెండత్తయ్య అంటాం కాదు, ముందే భోజనానికి రండి అని పిలవాలి. వచ్చాక భోజనం చేయకుండా ఎక్కడికి పోతాము? వడ్డించు. మీ అబ్బాయిని కూడా పిలవండి ఆంటీ, తను కూడా తింటాడు. నా మనవడికి నాతో పాటు ఎందుకు భోజనం వడ్డిస్తుంది? ఆవిడ గారి ముద్దుల తమ్ముడు పిల్లలున్నారుగా, వాళ్ళతో వడ్డిస్తుంది. ఆయన వాళ్ళని పరాయ వాళ్ళలాగా, పంచన చేరిన వాళ్ళని ఆయన వాళ్ళలాగా చూస్తుంది. లేదత్తయ్య, వాసుని పిలిచాను. రా వాసు, తిందు గాని. మీరు తినండి, నాకు కాస్త పనుంది. అది చూసుకుని వచ్చి తింటాను.
నేను చెప్పానా వాణ్ణి నాతో కలిసి తిననివ్వవు అని? భోజనం కోసం వచ్చి మేము తింటుండడం చూసి కావాలని వెళ్ళిపోయాడు. అంటే ఏదో పనుందన్నాడుగా అత్తయ్య. హ, పని నీ కొడుక్కి దాని గదిలో పనేంటి? అంటే ఇద్దరూ ఒకే ఆఫీస్లో కదత్తయ్యా, అందుకని 4 చివాట్లు పెట్టి దారిలో పెట్టకుండా ఇలా వెనకేసుకొస్తే నష్టం జరిగేది నీకే. హలో, రావచ్చా? హలో, ఏంటి ఇలా వచ్చా? భోజనానికి వెళ్ళాను. అక్కడ నానమ్మ నిత్య తింటున్నారు, అందుకే ఇలా వచ్చా. ఎందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ పక్కన కూర్చుని కబర్లు చెప్పుకుంటూ తినకపోయావా? తింటానులే గాని ఎందుకంత వెటకారం? నువ్వేం చేస్తున్నావు? మా మేనేజర్ అంకుల్ పాత అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏవో పంపించారు. ఓ, ఇందులో ఆడిటర్ కి సంబంధించిన ఏమైనా లూప్స్ ఏమైనా కనిపిస్తాయేమోనని చూస్తున్నాను. ఫైల్స్ అంటే గుర్తొచ్చింది. ఒకసారి మామయ్యకి సంబంధించిన ఫైల్ ఇవ్వు, నేను చూస్తాను. ఒక నిమిషం. కానీ ఎలా చూసినా ఈ సమస్య ఆడిటర్ మినిస్టర్ దగ్గరే వచ్చి ఆగుతుంది. అసలు మామయ్య మీద మినిస్టర్ ఎందుకు కోపం పెంచుకున్నాడు? దీనికి ఏమైనా పర్సనల్ రీజన్ ఉందా? లేదా తన రాజకీయ ప్రయోజనం కోసం రాండమ్గా చేశాడా అనేది అర్థం కావడం లేదు. ఎవరో చెప్పినట్టు మొదటి నుండి కూడా మినిస్టర్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి మధ్య ఏదో ఒక గొడవ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. పోనీ మనకు వాళ్ళు బంధువులా స్నేహితులా అంటే అది కూడా లేదు. కనీసం పరిచయం కూడా లేదు. కావాలని ప్రకృతే అటువైపు మనల్ని పుష్ చేసింది. కానీ దానివల్ల ఎవరికి ఏ మంచి జరిగిందో తెలియదు, కానీ మాకు మాత్రం పూడ్చుకోలేని నష్టం జరిగింది. అది ఇంకా వెంటాడుతూనే ఉంది.
త్వరగా రండి తిందాం. తిందాం. నా కోసం ఒక 5 minutes ఆగుతావా? చిన్న పనుంది. నాకు అర్థమైంది బావా. డైనింగ్ టేబుల్ దగ్గర బామ్మ వాళ్ళున్నారని కదా. ఇక్కడ రా. రాహుల్కి వెంటనే కాల్ చేయలేదంటే మళ్ళీ కాల్ చేస్తాడు.